హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ప్రేక్షకులందరికీ మన హైదరాబాద్‌లో కొత్తగా ఓపెన్ అయిన ఒక బ్యూటిఫుల్ పార్క్‌ని చూయించడానికి వచ్చేసాను. అదే హిమాయత్ సాగర్ ఎకో హిల్స్ పార్క్ అనమాట. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉండే ఈ పార్క్‌లో ఏంటి స్పెషాలిటీ అంటే బర్డ్స్ ఏవియోరీ అనమాట. చాలా ఒక హోల్ న్యూ ఎక్స్‌పీరియన్స్ ఉండే ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో మీరే చూసేయండి. అండ్ ఇది ఎంట్రీ కన్నా ముందే చాలా బ్యూటిఫుల్ వ్యూ స్పాట్స్ ఉంటాయి. అండ్ పార్కింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనం ఆన్‌లైన్‌లో అది స్కాన్ చేసి మనకి ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. పార్ట్ సెలెక్ట్ చేసుకొని మనం టికెట్ పే చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పేమెంటే ఉంది. క్యాష్ పేమెంట్ ఉండదు. సో, నార్మల్‌గా అన్ని పార్క్స్‌లో క్యాష్ ఉంటుంది కదా అని క్యాష్ తీసుకొని వెళ్ళకండి. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత బ్రోడ్ వాక్ దగ్గర నుంచి నేను పైకి వెళ్తున్నా అనమాట. ఇక్కడ వ్యూ చూడండి. ఒక ఫారెస్ట్‌లో చిన్న బ్రిడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా! సో, చాలా బాగుండే అనమాట. మొత్తం చూడ్డానికే ఇలా ఉంటే పక్క నుంచి అన్ని ట్రీస్ ఉన్నాయంటే ఆబ్వియస్‌గా అన్ని బర్డ్స్ ఉంటాయి కదా! బర్డ్స్ సౌండ్ అదంతా చాలా మంచిగా అనిపించింది. ఈవినింగ్ టైమ్‌లో అయినా కూడా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎండగానే ఉంది. బట్ ది హోల్ వైబ్ ఈస్ కంప్లీట్‌లీ అమేజింగ్. అండ్ ఇక్కడ తిరగడానికి తిరిగి కాళ్ళు నొప్పొచ్చేస్తాయన్నమాట. సో, ఆ రోజు మొత్తం ప్రిపేర్డ్‌గా వెళ్ళిపోండి. టయర్డ్ అయిపోయి వర్క్ తర్వాత వెళ్ళే ప్లాన్ మాత్రం చేయకండి. ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ హిమాయత్ సాగర్ వ్యూ ఎంత బావుంటుంది అంటే సన్‌సెట్ టైమ్‌లో అంటే ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళినప్పుడు చాలా బావుంటుందన్నమాట. ఇక్కడ మేము ఇదంతా పెద్ద బ్రిడ్జ్ చాలా స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చిన తర్వాత పైన బర్డ్స్ ఏవియరీ ఉంటుందనమాట. దానికన్నా ముందు చిన్న గార్డెన్స్, ఫోటో స్పాట్స్ ఇంకా అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ చింటూ ఫెలోస్ ఆడుకుంటున్నారు. దాని తర్వాత ఇక్కడ ఉయ్యాలలున్నాయి ఆడుకుందామని అనుకున్నాను. కానీ సరే ఫస్ట్ అయితే బర్డ్స్ ఏవియరీ వెళ్ళాలి అని చెప్పేసి అది స్కిప్ చేసేసాను. సో, ఇక్కడ బర్డ్స్ ఏవియరీ వచ్చేసి పర్ పర్సన్ 150 రూపీస్ అనమాట. చిల్డ్రన్ బిలో 2 ఇయర్స్‌కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఇక్కడ మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సైజ్ ఫారెస్ట్ అనిపిస్తుందనమాట. మొత్తం అన్ని బర్డ్స్ ఆ సౌండ్ అదంతా ఇంకా బయట ఎంత ఎండ ఉన్నా గూడా లోపల మాత్రం చాలా కూల్ ఎన్వైర్న్‌మెంట్‌ని మెయింటైన్ చేస్తున్నారు. స్ప్రింక్లర్స్ ఉన్నాయి. ఒక చిన్న వర్షపు జల్లులు పడ్డట్టే ఉంటుంది మొత్తం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ అయిపోతే ఎంత బావుంటుందో అనిపించింది నాకు. అండ్ ఇది చాలా పెద్ద ప్లేస్. నార్మల్‌గా చూస్తే చిన్నగా అనిపించొచ్చు. బట్ ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట. కొన్ని థౌసండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ బర్డ్స్ అన్నిట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ అనమాట. నార్మల్‌గా మనం వాటికి ఫుడ్ పెడితే మన మీదకి చెయ్యి ఇట్లా పెడితే వచ్చేస్తాయన్నమాట. సో, అలా మంచిగా మనం బర్డ్స్‌తోని ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ క్యాస్కేడ్ కూడా వాటర్ క్యాస్కేడ్స్ అవన్నీ ఉన్నాయి లోపల బర్డ్స్ కోసం అని చెప్పేసి. సో, ఇదంతా నేను చెప్పడం కాదు కానీ ఇక్కడ నుంచి మీరే చూసి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వండి. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. Ay, 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 ay. అమ్మా నేను తీసుకున్నా. ఏం చేస్తున్నావు?
అన్ని పక్కలు ఉన్నాయి. సన్ఫ్లవర్ నువ్వు కూడా ఇప్పుడు ఒక బర్డ్. మూతికి లాస్తున్నావు. వాడికి తెలుగు రాదు. ఇందాక ఎక్కింది కదా పైన చాలు ఎక్కించేసి మాటల్లో ఇంకా చాలే సన్సెట్ అది పోయినా ఎగ్జిట్కి వెళ్ళాలి. ఎగ్జిట్ దారి తెలియట్లేదు. ఇక్కడ చాలా హ్యూజ్ ప్లేస్ ఉంది. ఇది ఎక్కడ ఎగ్జిట్ కూడా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో లాస్ట్ అవ్వడం చాలా బాగుంటుంది కదా. లైక్ మనం మ్యాప్స్ యూస్ చేసి ఎక్కడికి వెళ్ళలేము ఎగ్జిట్కి, అండ్ అలా టైం అయిపోతూనే ఉంటుంది. అండ్ సో ఫైనలీ ఎగ్జిట్ ప్లేస్కి తెలిసేసుకొని వచ్చేసాము. బాధగా ఉంది. తెలియనట్టు నటించి ఇక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా పార్క్లో చూడడానికి. సో అవన్నీ చూడాలి అంటే బయటికి వెళ్ళాలి కదా. సో అలాగే ఎగ్జిట్ అవుతున్నాము. కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. బర్డ్స్ అవి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలనిపించింది. కానీ వెళ్ళలేము కదా. అండ్ ఇక్కడ ఉయ్యాలతో ఆడుకుందామంటే అది అందరు పిల్లలతో ఆక్యుపై అయింది. వాళ్ళతో గొడవ ఎందుకులే అని చెప్పి నేనే పక్కనున్న గార్డెన్స్లోకి వచ్చేసాను. ఈ గార్డెన్స్ కూడా చాలా గ్రీనరీ బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారు. డస్ట్ లేకుండా నీట్గా క్లీన్గా మంచిగా ఉన్నాయి. అండ్ ఒక పక్క సన్సెట్ అవుతుంటే మంచిగా ఒక రిలాక్సేషన్ స్పాట్ లాగా ఉంది ఈ పార్క్. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోనే వస్తే మాత్రం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి కాబట్టి మనం ఫుడ్ గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా రీజనబుల్ ఫేర్స్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ మంచిగా నేచరిస్టిక్ ఒక పక్కన అన్ని చెట్లు ఉన్నాయంటే బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, మంచి కొత్త కొత్త చెట్లు కూడా ఉన్నాయి. వేరే వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఈ వ్యూ స్పాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మ్యాజిక్ గార్డెన్ దగ్గర సన్సెట్ పాయింట్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:40 అవుతుందన్నమాట. ఇప్పుడే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఒక పక్క లేక్, ఒక పక్క సన్సెట్ అవుతుంటే ఈ గ్రీనరీ మధ్యలో మంచిగా పక్షుల సౌండ్తో ఎంత బాగుందో ఇక్కడ వైబ్. ఈ అందమైన సన్సెట్ చూస్తూ అలా ఒక మూమెంట్ ఆగిపోయాను నేను. చాలా బాగుండే. ఈ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నా. చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. ఇది నా సెకండ్ టైం లేక్ వైపు ఉండి సన్సెట్ చూడడం. బట్ స్టిల్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ అనమాట. అండ్ చాలా బాగుండే. సిటీ మొత్తం కనిపిస్తుంది. పైన ఉన్న ప్లేసెస్ అన్నీ మనం చూసేసాము. ఇప్పుడు కింది సైడ్ వెళ్తున్నాం అనమాట. ఈ బ్రిడ్జ్ మీద నుంచి కిందికి వెళ్ళే దారిలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. చాలా వ్యూ స్పాట్స్ కూడా ఉన్నాయి. అన్నిటి దగ్గర అలా కాసేపు టైం స్పెండ్ చేసుకుంటూ కిందికి వెళ్ళేసరికి పార్క్ క్లోజ్ చేసే టైం కూడా అయిపోయింది నాకు. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట.
ఇక్కడ నుంచి నేను చూయించే ప్లేసెస్ అన్నీ నార్మల్‌గా ఎంట్రీ దగ్గరే ఉన్నాయి. బట్ మేము ఫస్టే బర్డ్స్ ఐ వ్యూ చూడాలని ఎక్సైట్‌మెంట్‌లో బ్రోడ్ వాక్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయాం కాబట్టి పైకి, ఇవన్నీ ఇక్కడే వదిలేసి పైకి వెళ్ళిపోయాం మేము ఫస్ట్ అవన్నీ చూడాలని. ఇంక రిటర్న్ వచ్చే దారిలో మళ్ళీ ఇవన్నీ మేము చూసామనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయి, వ్యూస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ అలా పిక్నిక్ లాగా, గార్డెన్స్ లాగా చాలా మంచిగా ఉండే అనమాట ఫుడ్ కోర్ట్‌తో పాటు. ఇంకా నేను నా కోతి చేష్టలు ఇక్కడే స్టార్ట్ అయ్యాయనమాట. నాకనిపించింది ఓకే. నాలో కూడా ఒక చైల్డ్ ఎలా ఉంది అని. అండ్ ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చినప్పుడు కొంచెం ఫన్ అనిపిస్తుంది. సో, ఐ రియల్లీ హాడ్ ఎ గ్రేట్ టైమ్ హియర్. ఇక్కడితో నా కోతి చేష్టలు ఆపేయాల్సిన టైమొచ్చింది. నార్మల్‌గా మేమందరం వెళ్తేనే స్టాఫ్ కూడా వెళ్తారు కదా ఇంటికి. సో, అప్పటికి విజిల్స్ ఏస్తున్నారు. ఇంకా క్లోజింగ్ టైమ్ అయింది. ఇంకా వెళ్ళండి అని చెప్పేసి. సో, మేము కూడా బయటికొచ్చేస్తున్నామనమాట. బయటికొచ్చిన వెంటనే అప్పుడే మిస్ అయ్యాను నేను. ఇప్పుడే బయటికొచ్చాను. అప్పుడే మిస్ అవుతున్నాను అనిపిచ్చింది. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ పార్క్‌ని మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీతోని వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. చలో బాయ్. థాంక్ యూ.